మెయిన్ సినిమాలో క్యారెక్టర్ గురించి చెప్పాలండి. మెయిన్ మన దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కానీ, అతని వైఫ్ క్యారెక్టర్ కానీ, అతని ఫాదర్ క్యారెక్టర్ కానీ చాలా మంచిగా డిజైన్ చేసి అందులో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఎమోషన్ పట్టుకున్నాడు. అసలు వెంకీ అట్లూరి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంతకుముందు సార్ సినిమా మంచిగానే ఉంది, ఇది కొంచెం ఒక వేరే జనర్లో వెళ్ళిపోయిండు. మెయిన్ క్యారెక్టర్స్ అండి, మెయిన్గా మన బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు ఇద్దరు, అసలు వాళ్ళు ఎక్స్పెక్టే చేయము. వాళ్ళ అసలు ఎంత సైలెంట్గా ఉంటుందో క్యారెక్టరు, లాస్ట్లో అంత వైలెంట్గా ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్ మనకి చాలా డ్రివెన్ చూపించిండు. దానివల్ల మనకి స్టోరీ అనేది చాలా ఎన్హాన్స్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ అండి, క్యారెక్టర్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్లు ప్రతి ఒక్క పాయింట్ పట్టుకున్నారు. ప్రతి క్యారెక్టర్ చాలా చాలా జెన్యున్గా చేశారు. అది డైరెక్టర్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మెయిన్ డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. అతను క్యారెక్టర్ ఎంతవరకు అతను సస్టైన్ చేయాలా, ఎంతవరకు అతను పర్ఫామ్ చేయాలా అనేది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. మెయిన్గా మన ఈ సినిమాలో ఉండే ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంటంటే, హీరో యొక్క మిడిల్ క్లాస్ మెంటాలిటీని బేస్ చేసుకొని ఒక బ్యాంక్ ఎంప్లాయ్, అంటే ఒక బ్యాంక్లో క్యాషియర్ ఎలాగా అతను ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తాడు, అలాగే అతని ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకుంటాడు, ఇన్ ద సెన్స్ అతని బిజినెస్ కానీ లేదా అతని టాక్టిక్స్ కానీ చాలా మంచిగా ప్లాట్స్ అనేది ప్రతి ప్లాట్ మీకు ఎగ్జైటింగ్గానే ఉంటుంది. ఇది మనం చాలామంది సినిమా చూడకపోవచ్చు కాబట్టి నేను ప్లాట్స్ ఏం రివీల్ చేయట్లేదు. ఖచ్చితంగా మన థియేటర్లో, మీ దగ్గర ఉండే థియేటర్లో వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అలాగే మెయిన్గా మన ప్రీ ఇంటర్వెల్ ప్లాట్ ఒకటి ఉంటుంది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మ్యాక్సిమం. ఎందుకంటే కొంతమంది మన హిందీలో వచ్చిన వెబ్ సిరీస్ స్కామ్ 99 చాలామంది చూసి ఉండొచ్చు. దానిలో ఒక చిన్న పార్ట్ తీసుకున్నాడు డైరెక్టరు. అంటే మొత్తం సినిమా అంతా ఒక రియల్ స్టోరీ అనేది అయితే ఏం చెప్పలేము. అతను డైరెక్టర్ అనేవాడు ఒక ఇమాజినేషన్లో స్టోరీ అనేది రెడీ చేసుకున్నాడు. చాలా ఈజీగా ఆ ప్లాట్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిండు. అదే కాకుండా ఆడియన్స్ నేను థియేటర్లో చూసే సినిమా, ఆడియన్స్ చాలా ఎంగేజింగ్గా చూసారు సినిమా. అదే కాకుండా ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, ఆ రెండు ప్లాట్స్ చాలా బాగా సినిమాలో మెర్జ్ అయిందండి. అందుకే ఆ సినిమా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా సినిమా థియేటర్లో చూడండి, ఇంకా సినిమా థియేటర్లో పోతుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే, మన సినిమాలో ఉండే క్యారెక్టర్స్ ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే, బ్యాంకు ఎంప్లాయీస్ ఉంటారు. సిఇఓ అనే అతను వచ్చి సచిన్ గక్వరియా టిన్ను అని ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్ యాక్ట్ చేశారు. అసలు వాళ్ళిద్దరూ మనం ఎక్స్పెక్ట్ చేయము. మన ప్రీ ఇంటర్వెల్ ప్లాట్ ఏదైతే ఉందో అతనికి ప్రమోషన్ వస్తుంది, ఇవన్నీ చెప్పకూడదు. కానీ నేను ఒకసారి మీరు సినిమా చూస్తే మాత్రం మీకు చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ అండి. క్లైమాక్స్లో మనం ఆ పాయింట్ అయితే ఎక్స్పెక్ట్ చేయమండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాంక్లో ఉండే ఎంప్లాయీ ఏదైనా ఒక చిన్న స్కామ్ చేసి ఒకవేళ దొరికిపోతే ఇన్ ద సెన్స్ అతను ఎట్లాగా అతను ఓవర్కమ్ అవుతాడు. సపోజ్ అతను ఒక చిన్న పాయింట్ ఉంది, వాళ్ళ వైఫ్కి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఆ బిజినెస్ ఐడియాని పెట్టుకొని అతను ఏం చేస్తాడు, ఆ మనీని స్టాక్స్లో ఎక్స్చేంజ్ చేయడం, ఆ స్టాక్ నుంచి మళ్ళీ దాన్ని రిమూవ్ చేయడం, అలాగే చాలా చేస్తుంటాడు. అది మనం చూసేదానికి చాలా బాగా అనిపిస్తుంది. అది డైరెక్టరు మన వెంకీ అట్లూరి చాలా బాగా ఎంగేజింగ్గా తీసిండు సినిమాని. మెయిన్గా మన డైరెక్టర్ గురించి మెయిన్గా ఒక 2 పాయింట్లు చెప్పాలా. మన డైరెక్టరు ఒక 5వ సినిమాలో 6 సినిమాలు తీసిండండి. స్టార్టింగ్లో ఒక 3 సినిమాలు ఒక జానర్లో వెళ్ళిపోయిండు. కానీ లాస్ట్ ఒక 2 సినిమాల నుంచి సార్ సినిమా కూడా మనోడే తీసిండు.
సార్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఎడ్యుకేషనల్ పాయింట్ తీసుకున్నాడు, అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఒక తీద్దామని చేసిండు. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ప్లాట్స్ అండి. ప్లాట్స్ చాలా బాగా డిస్క్రైబ్ చేసిండు. అది కాకుండా మన ఆడియన్స్ని చాలా బాగా ఎంగేజ్ చేసిండు థియేటర్లో. ఎందుకంటే ఆడియన్స్కి ఇప్పుడు సడన్గా ఇంటర్వెల్ నుంచి స్టోరీ మారిపోగానే ఒక ఆడియన్స్కి ఒక ఇది ఉంటుంది ఏంటంటే, అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మన వాళ్ళు ముందుగానే ఆలోచించుకునేస్తారు. ఎందుకంటే మా సినిమా థియేటర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళ స్టోరీతో వాళ్ళు వస్తారు. కాబట్టి అది చాలా ఎంగేజింగ్గా సెకండ్ హాఫ్ చాలా బాగా పెట్టిండు. నాకు తెలిసినంతే ఓవరాల్గా అయితే నేను మ్యాక్సిమం ఇచ్చే రేటింగు 5కి 3.8 ఇస్తానండి. 3.8 చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఇలాంటి సినిమా ఖచ్చితంగా కావాలా. ఆ టైంలో బ్యాంక్స్లో స్కామ్లు ఎలా జరిగింది అసలు అది మనకి ఎవరికి తెలియదు, ఐడియా లేదు. కాబట్టి ఆ పాయింట్ తీసుకొని చాలా మంచిగా సినిమా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండు. మెయిన్గా యాక్టర్స్ అండి, దుల్కర్ సల్మాన్ లేకపోతే ఈ సినిమా లేదండి. చాలా నేచురల్గా ఒక ఈజ్తో నటించేశాడు. ఎందుకంటే యాక్టర్స్ గురించి చెప్పాలండి. మీనాక్షి అనే అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసిందండి. ఎందుకంటే ఒక హస్బెండ్కి సపోర్ట్గా వాళ్ళ ఇంట్లో ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా బాగా ఎంగేజింగ్ అని అలాంటి పాయింట్స్ అన్ని చెప్పదలుచుకోవట్లేదు. ఒకసారి మీరు వెళ్ళి థియేటర్లో చూస్తే మీకే అర్థమవుతుంది. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.